హలో హాయ్ అండి, నేను మీ రూపాని. ఈరోజు నేను ఆనపకాయ పోటుకూర చేస్తున్నానండి. దానికోసమని నేను ఆనపకాయలు ఆల్రెడీ చూసారా పీసెస్ చేశాను. దీనికి వచ్చి నేను ఏం చేశానంటే ఇదిగోని చూడండి, ఆనపకాయ చూసారా, ఒక ఫోర్క్తో కానీ టూపిక్తో కానీ ఇలా మనం మొత్తం ఆనపకాయ మొత్తం తొక్కు తీసేసి ఇలా మొత్తం అన్నీ కూడా చిల్లులు పెట్టుకోవాలని ఇదిగోని శుభ్రం చేసేసాను. ఆనపకాయలన్నీ చూసారా, ఒక బౌల్ నా కూరకు సరిపడా తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. దీనికోసం మనం ఫస్ట్ చూసారా ఒక స్పూన్ ఆయిల్, ఎక్కువ వేయలేదు, ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కేటప్పుడు మనం ఇందులోకి కావాల్సిన పోపులు వేసుకుని ఫ్రై చేద్దాం. ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ కొంచెం గ్రేవీ ముద్ద చేస్తాం కదా, దానికి కావాల్సింది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నానండి. ఎప్పుడూ రెగ్యులర్గా ఆనపకాయ అనేసరికి మనం ఆవు పెట్టిన కూర లేదంటే టమాటా ఇంకా ఏవో చేసుకున్నాం. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. అది ఎలాగో ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. ఫస్ట్ నేను ఇందులోకి వచ్చేసరికి ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చి నేను ఆవాలు తీసుకున్నానండి. ఇవి వేసేసుకుని మనం మంచిగా ఫ్రై చేసేద్దాం. ఇదిగోండి, నాకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి. ఇందులో మీరు ఇంకా కారం కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేయక్కర్లేదండి, ఓన్లీ ఎండుమిర్చి మాత్రమే వేయాలి. ఇది కూడా ఈ స్టేజ్లోనే మనం దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పోపు మార్చుకోకండి, ఎక్కువ టేస్ట్ ఉండదు పోపు మాడితే. అది అందరికీ తెలిసిన విషయమే, నేను చెప్పక్కర్లేదు, చెప్తున్నాను. ఇది మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి. వచ్చి నేను ఆనపకాయ ఉంది కదండి, ఇది నేను బాయిల్ చేయలేదండి. ఇది నేను మీకు చూపిస్తాను ప్రాసెస్. ఇదైతే నేనైతే బాయిల్ చేయలేదు. ఇది మనం డైరెక్ట్గా పోపులో వేసుకుని దీన్ని మనం కుక్ చేసుకుందాం. ఇదైతే ఫస్ట్ ఇది తీసేద్దామండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక తీసేద్దాం. చూడండి, నేను ఇందులో ఒక 4 పొట్టు తీసుకోకుండా వెల్లుల్లిపాయలు వేసాను. మనకి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే జస్ట్ ఒక చిటికెడు కలర్ బాగుంటుందని చెప్పి ఇందులో పసుపు వేసాను. అలాగే నేను చూసారా ఒక బౌలు, ఇదిగోండి, ఒక బౌల్ తోటి నేను ఉల్లిపాయ ముక్కలు, అంటే మనకి గ్రేవీ కావాలి కదా ఇందులోకి, అందుకోసమని ఒక బౌలు నేను ఉల్లిపాయ ముక్కలు వేసాను. జస్ట్ ఉల్లిపాయ ముక్కలు మనకి ఏం మగ్గక్కర్లేదని, జస్ట్ ఈ వేడికి బాగుంటుంది మనకి అని చెప్పి జస్ట్ ఇలా వేసాను. ఇప్పుడు నేను ఇవి తీసి మిక్సీ గిన్నెలో తీసి మంచిగా ఫైన్ పేస్ట్లా చేసేసుకుందామండి. ఇది నేను అది చేసేసుకుని వచ్చేసి మీకు అప్పుడు కూర అనేది స్టార్ట్ చేసేద్దాం. మనము ఫస్ట్ ఇది అయిపోవాలి కదా మనకి. ఇదిగోండి, నేను మిక్సీ గిన్నెలో తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను దీన్ని ఫైన్గా పేస్ట్ చేసేసి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, నేను వచ్చేసరికి నేను మిక్సీ పట్టేశాను. ఫస్ట్ మీకు అది చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, మిక్సీ పట్టేశాను కదా. ఇప్పుడు నేను స్టవ్ అదే ప్యాన్ పెట్టేశానండి. పెట్టేసి ఇందులో నేను నా కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను దీంతో 2 వేసానండి. 2 వేసాను. ఇందులో వచ్చి నేను శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు ఫ్రై చేసేస్తున్నానండి. పోపు వేసేస్తున్నాను. ఇది మనం మంచిగా వేయించేస్తున్నాము. ఇందులో వచ్చి నేను ఒకే ఎండుమిరపకాయ వేసుకుంటున్నానండి. మనకి పోపులో ఎండుమిర్చి కూడా ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి ఒక ఎండుమిరపకాయ వేసుకుంటున్నాను నేను. ఇది బాగా మనం కొంచెం వేయించేసుకుందామని. ఇదిగోండి, చూపించాను కదా ఆల్రెడీ ఇందాక మీకు. ఇది ఫోర్క్తో కానీ టూపిక్తో కానీ దేనితోనైనా మీరు దీన్ని హోల్డ్ చేసేసుకోవచ్చండి. చిన్నవి మీకు కనిపించేదో లేదో ఇదిగో చూడండి, ఇదిగో. ఇప్పుడు మనకు పోపు కొంచెం ఇది అయింది కాబట్టి వేసేస్తున్నానండి నేను. దీని ఇంకా మీరు వాటర్
వాటర్లో మగ్గబెట్టక్కర్లేదండి, ఎందుకంటే ఆనపకాయలో నీరు ఉంది కాబట్టి ఈ కూరకైతే కనుక మనం వాటర్లో వేయక్కర్లేదండి. దీన్ని మూత పెట్టేసి మగ్గబెట్టేది. ఇప్పుడు నేను నా కూరకు సరిపడా ఇప్పుడే వేసేసుకున్నానండి ఉప్పు. దీన్ని మనం బాగా కలిపేసుకుందామండి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మనం దీన్ని మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం ఉడకబెట్టలేదు కాబట్టి మనం ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ అవుతుంది. మనకి టేస్టీగా కూర కావాలి అంటే ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఆగినా కూడా తప్పలేదు కదా, అందుకోసమే నేను ఇలా పెట్టానండి. ఒక 5 నిమిషాల తర్వాత 5 to 10 నిమిషాల తర్వాత మనం ఎలా ఉందో చూద్దాం. మధ్యలో నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నానండి. అంటే ఆల్రెడీ మనకి ఆనపకాయలో నీరు ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇందులో కొంచెం ముక్క కూడా వేసాం కాబట్టి కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఇంకా మనం వాటర్ వేసుకోకలేదు. ఇది కొంచెం మనకి ముక్క మెత్తబడేదాకా దీన్ని కొంచెం కుక్ చేసుకోవాలి. అందుకే మనకి 5 to 10 నిమిషాలు అని చెప్పాను మీకు. ఇది కొంచెం సేపు ఉన్నాక అప్పుడు ఎలా ఉందో మళ్ళీ చూద్దామండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి ఆల్రెడీ సగం కుక్ అయింది. ఇది ఎందుకు పోటు పొడిచానంటేనండి, దీన్ని పోపుతో ఎందుకు పొడుచుకున్నామంటే మనం నార్మల్గా అయితే కనుక ఆనపకాయ అన్నది మనం ఉడకబెట్టేసి చేసినందుకు అది పైన అంటుకుంటుంది. మనం ఏది కూర చేసినా ఏది చేసినా పైన మాత్రమే ఉంటుంది. మనం దీన్ని పోటు పొడిచాం కాబట్టి ఇది వచ్చి మనకి లోపల నుంచి మనకి కుక్ అవుతుంది. అలాగే మనం చేసుకునే గ్రేవీ అయినా మసాలా అయినా నార్మల్ కూర అయినా లోపల దాకా వెళ్తుంది. అందుకే ఇది ఆనపకాయ పోటు కూర అండి. దీన్ని మనం చూడండి, నేను ఇది స్క్రీన్ వచ్చి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, చూసారు కదా. ఇప్పుడు మేము ఇందులో వచ్చి ఇందాక నేను మసాలా ఏదైతే నేను పేస్ట్ రెడీ చేశానో ఉల్లిపాయ, అలాగే ఎండుమిర్చి, శనగపప్పు, కొద్దిగా ధనియాలు, ఆవాలు, ఇవన్నీ కూడా అందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తాను నేను. ఇవన్నీ కలిపి ఇందులో వేసేస్తున్నానండి. చూడండి, వేసేస్తున్నాను. వేసేసి మనం దీన్ని ఏంటంటే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాం. ఫ్లేవర్ అయితే బాగా వస్తుందండి. ఇందులో మనం ఒక్క వెల్లుల్లిపాయ వేసినా దాని ఫ్లేవర్కున్న ఆ గుణం అన్నది చూపిస్తుంది కదా, అది చూపిస్తుంది. అందులోనూ మనం 4 వెల్లుల్లిపాయలు వేసాం కదండి, రేఖలు. ఈ 4 వెల్లుల్లిపాయ రేఖలు బాగా మనకు మంచి స్మెల్ వస్తుందండి. నేను ఇప్పుడు ఇందాకటి వరకు నేను ఇందులో వాటర్ వేయలేదండి. ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేస్తాను. మనకి ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మనం ఆల్రెడీ ఉల్లిపాయ ముద్ద వేసేసాం కాబట్టి లైట్గా చూడండి, ఇదిగో కిందని ఇలా అంటుకుంటుంది చూసారా, లైట్గా, చాలా లైట్గా. మనది ఇది నాన్ స్టిక్ అదే కాబట్టి ఎక్కువ అంటుకోదు. బట్ ఏంటంటే కొంచెం అంటుకుంటుంది మనకి. మరి తినేటప్పుడు కూర పచ్చి పచ్చిగా ఉంటే మరి బాగోదు కదా. సో దానికోసం అని నేను కొంచెం వాటర్ వేస్తాను. ఎక్కువ వేయట్లేదు, చాలా కొంచెం వాటర్ వేస్తాను. చూడండి, నేను కొద్ది వాటర్ వేసాను. ఇందులో హాఫ్ మటుకు ఒక సగం వాటర్ వేసాను. దీన్ని మనం బాగా కలిపేసుకుందాం. ఇదిగోండి నేను వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకున్నా కలిపాను చూసారు. ఎక్కువ వాటర్ కూడా వేయలేదు, నాకు సరిపోతుంది. ఇది మనం కొంచెం సేపు మళ్ళీ సేమ్ ఒక 5 to 10 నిమిషాలు మనం స్లో ఫ్లేమ్లో మగ్గబెట్టేసుకుందామండి. ఎందుకంటే మనం ఇందులో మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఆనపకాయ అన్నది నేను ఉడకబెట్టలేదు కాబట్టి నాకు ఒక 5 to 10 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది. బట్ కానీ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఇంకొక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గబెట్టేసుకుందాం. మగ్గబెట్టేసుకుంటే మనకి ఆనపకాయ పోటు కూడా రెడీ అయిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్ బాక్స్లో మటుకు చెప్పండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం కూర ఎలా ఉందో చూద్దామండి.
ఆల్రెడీ దగ్గర పడిపోయిందండి కొంచెం. ముక్క ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. జూమ్ చేసి కొంచెం అదిగోండి ఆల్రెడీ సగం కుక్ అయింది చూసారా. కొద్దిగా సగానికి పైన, సగం కూడా కాదు, కెమెరాకు మొత్తం వేడి వచ్చేస్తుంది. ఇందాక మీకు చూపించాను కదా అర గ్లాస్ వేసాను, మిగిలిన అర గ్లాస్ కూడా వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని కొంచెం కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మళ్ళీ లైట్గా మనకి జస్ట్ చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఆల్రెడీ ఉడికిపోయింది, కొద్దిగా ఉంది చూడండి. ఆ కొద్దిగా అన్నది కూడా అయిపోతే మన కూర బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసాను. ఒక 3 to 5 minutes మధ్యన దీన్ని మనం ఒకసారి మూత పెట్టేసుకుందామండి. తర్వాత డన్, మన కూర అయిపోయినట్టే. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని 3 to 5 minutes మనం మగ్గ పెట్టుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. ఇది స్లో ఫ్లేమ్లోనే పెడుతున్నానండి. ఫస్ట్ వరకు హై ఫ్లేమ్లోనే చేశాను, తర్వాత నుంచి లాస్ట్కి వచ్చేసరికి స్లో ఫ్లేమ్ చేశానండి, ఎందుకంటే బాగా కుక్ అవుతుందని చెప్పి. ఇప్పుడు 3 to 5 minutes తర్వాత ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు మూత తీసి చూసారా ఎలా ఉందో. ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా, పైకి బబుల్స్ వచ్చేస్తున్నాయి. నేను మీకు స్క్రీన్ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదిగో బబుల్స్ వచ్చాయి చూడండి. ఇదిగో కూర కూడా రెడీ అయిపోయిందండి. ఆనపకాయ పోటు కూడా రెడీ. మీకు ఇందులో ఫైనల్గా కావాల్సి వస్తే ఇందులో మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలాగే మీకు ఒక చిన్న టిప్ అండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అది వచ్చి నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ అండి. ఏంటి ఇక్కడ మిల్క్ పెట్టిందని చూస్తున్నారా? మనం పాలు ఆల్రెడీ నేను సిమ్లో పెట్టాను, అంటే పక్క స్టవ్ మీద పెట్టానండి. అది వచ్చి నేను మళ్ళీ కూర తీసి దీని మీద పెట్టాను. ఇది నాకు ఆల్రెడీ కొంచెం కాగిపోయండి, మరిగిపోయే. తర్వాత లాస్ట్ వచ్చేసరికి మనకి ఇలాంటి చిల్లులు ప్లేట్ అయినా, చిల్లులు బుట్ట అయినా, లేదంటే కనుక మనకి రైస్ కుక్కర్లో కిందన వస్తుంది కదండి చిల్లులు ప్లేటు, అదైనా సరే పాల మీద ఇలా మూత పెట్టుకుంటేనండి పాలు అన్నవి బాగా మీగడ కడతాయి. మనకి ఇప్పుడు గేదె పాలు ఉంటాయి కదా, వాటికి బాగా మీగడ అది వస్తుంది కాబట్టి ప్యాకెట్ పాలు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ వస్తుందండి. ఇగోండి ఇలా మూత పెట్టేసుకుంటే కనుక మనం మరుగుతున్నప్పుడే ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే కనుక ఇది చల్లారేదాకా ఇలాగే మూత పెడితేనండి ఏమవుతుందంటే మనకి ఈ మీగడ అన్నది బాగా దల్సరిగా వస్తుంది. అలాగే మనం వెన్నపూస చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు యూస్ఫుల్ అవుతుందని నేను చెప్పాను. ఎలా ఉందో కూడా చెప్పండి. నేను ఇక్కడ నుంచి కూడా డైలీ ఒకటి మీకు మనకి లేడీస్కి బాగా ఉపయోగపడేలానే చెప్తాను నేను వీడియోస్లోను. ఇదిగోండి ఫైనల్లీ నేను బౌల్లో తీసేసుకున్నాను ఆనపకాయ పోటుకూర. చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. మనం కారం ఇందులో పచ్చికారం వేసుకోక్కర్లేదండి, రెడ్ చిల్లీ పౌడరు. ఇందులో మనం ఎండుమిర్చి ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మటుకు చెప్పడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ ఎప్పుడు మీ దాకా వస్తుంది. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.